వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెఫినెట్గా ఇవి బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఒకసారి చూడండి, అసలు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ అనేటివి డెఫినెట్గా ప్రిలిమ్స్లో అప్ టు 5 మార్క్స్ వరకు వస్తాయి. మెయిన్స్లో కూడా 5 to 7 ఇలా వస్తాయండి. డెఫినెట్గా మెయిన్స్లో లెవెల్ పెరుగుతుంది. ఇక్కడ సింగిల్ అండ్ డబుల్ ఫిల్లర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ లాస్ట్ వీక్ ఇన్ ఏ కాంట్రోవర్సియల్ మూవ్, ఓకేనా, అంటే వివాదాస్పదమైన, కాంట్రోవర్సియల్ అంటే ఏంటంటే వివాదాస్పదమైన, ఓకే. సో ఇండియా స్పేస్ ది అటానమస్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అలోయింగ్ ఇండియా గ్రేటర్ అథారిటీ ఓవర్ ద స్టేట్స్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అఫైర్స్. ది అనౌన్స్మెంట్ ఫ్యాన్డ్ టెన్షన్ విత్ ద పాకిస్తాన్. అంటే ఈ అనౌన్స్మెంట్ అనేది, ఓకే, సో పాకిస్తాన్తో టెన్షన్ తీసుకొచ్చిందట. అసలు ఇండియా ఏం చేసింది ఇక్కడ అనేది ఒకసారి గ్రామటికల్గా కనుక మనం చూసేది ఉంటే చూడండి, ఏమన్నారండి, లాస్ట్ వీక్ ఇండియా లాస్ట్ వీక్ ఏం చేసింది, అది ఏదైతే చేసిందో అది లాస్ట్ వీకే కదా. లాస్ట్ వీక్ అంటే డెఫినెట్గా ఏంటండి, పాస్ట్, ఓకేనా. ఎప్పుడైనా పాస్ట్ మెన్షన్ టైం ఉంటే అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. సబ్జెక్టు, వర్బ్ టు ఆబ్జెక్ట్ అనేది స్ట్రక్చర్, ఓకేనా. ఎవరు చేసింది, ఇండియా అంటే ఇదే సబ్జెక్ట్. ఆ తర్వాత ఏం రావాలి, వర్బ్ టు రావాలి, ఓకేనా. ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే అలో అనేది వర్బ్ 1 కాబట్టి ఆన్సర్ కాదు. రిమెంబర్ అనేది వర్బ్ 1 ఆన్సర్ కాదు. ఇక్కడ రెండే ఉన్నాయి, ఓకేనా. సో ఈ రెండు కూడా కాకపోతే నన్ ఆఫ్ దిస్ అవుతుంది, ఓకేనా. ఇండియా స్పేస్ అలౌడ్ అని ఉందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అలో చేసింది ఏంటిది, ఆటోనమస్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, అంటే స్వతంత్ర ప్రతిపత్తిని అలో చేస్తే, ఓకేనా, వాళ్ళకు స్వేచ్ఛనిస్తే ఇక్కడ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అక్కడ స్వేచ్ఛను తీసేస్తే ప్రాబ్లం వస్తుంది, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల కాదన్నట్టు, ఓకేనా. కాబట్టి కాంటెక్చువల్గా ఇది సెట్ కాదు, ఓకేనా. ఇవి గ్రామటికల్గా సెట్ కాదు, ఈ 3 ఈ 2 ఇది కాంటెక్చువల్గా సెట్ కాదు కాబట్టి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇండియా రివోక్డ్ అంటే రద్దు చేయడం, ఓకేనా, క్యాన్సిల్ చేయడం. కాబట్టి రద్దు చేస్తే డెఫినెట్గా వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం అనేది వస్తుంది, ఓకే. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ కనుక చూస్తే ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. అంటే ఇక్కడ కాంటెక్చువల్గా మనం చూడాలి, ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తాయండి ప్రిలిమ్స్లో. మెయిన్గా ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ హ్యాస్ స్పేస్ ఇట్స్ జడ్జిమెంట్ ఆఫ్టర్ ఎ కంటిన్యూస్ 40-day హియరింగ్ ఇన్ ద కేస్, ఓకేనా. అంటే 40-day హియరింగ్ అంటే 40 రోజులు వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేశారట. ఏం చేశారు అనేది ఇక్కడ రావాలి మనకి, ఓకేనా. అయితే ఒకసారి చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్, ఇక్కడ ఏంటండి ఎవరు చేశారో వాళ్ళు సబ్జెక్టు, అంటే రంజన్ గొగోయ్ సబ్జెక్టు తర్వాత ఏముంది, హ్యాజ్ ఉంది, ఓకే. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉన్నా హ్యాజ్ ఉన్నా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత వచ్చే వర్బ్ ఎలా ఉండాలి, వర్బ్ 3లో ఉండాలి, అంతే కదా. సో ఇక్కడ డెఫినెట్గా వచ్చేది వర్బే కావాలి, మెయిన్ వర్బ్ కావాలి, అది V3లోనే ఉండాలి, ఓకేనా. చూడండి, అనౌన్స్ అనేది V1 కాబట్టి ఆన్సర్ కాదు, ఓకేనా. ప్రనౌన్స్డ్ అనేది V2 అవుతుంది, V3 కూడా అవుతుంది కాబట్టి ఇది ఇలా ఉంచుదాం. మిగతావి చూడండి, గివెన్, ఓకేనా, ఇది ఏంటంటే V3, ఓకేనా. సో ఈ ప్రనౌన్స్డ్ అనేది ఏంటంటే V2 అండ్ V3 రెండు అవుతాయి. చేంజ్ అనేది V1 కాబట్టి ఇవి రెండు మనకి ఆన్సర్స్ కావు, ఓకేనా. పోస్ట్ పోన్ అనేది కూడా V1 కాబట్టి ఆన్సర్ కాదు, ఓకేనా. ఇప్పుడు ఉన్నది ఏంటంటే B ప్రనౌన్స్డ్ అని ఉంది, ఇంకొకటి C గివెన్ అని ఉంది, ఓకేనా. అంటే కాంటెక్చువల్గా చూస్తే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ అని ఉంది, ఓకేనా. స్పీచ్ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. గివ్ ఇంకొకటి డెలివర్, ఓకేనా, డెలివర్. ఇప్పుడు ఈ 2 కూడా కరెక్టే, కానీ ఒక స్పీచ్ అనేది డెలివర్ అనేది మోర్ అప్రాప్రియేట్, ఓకేనా, మోర్ అప్రాప్రియేట్. గివ్ అనేది కూడా కరెక్టే కంటే దీనికంటే ఇది ఎక్కువ అప్రాప్రియేట్. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఒక జడ్జిమెంట్ను ఏంటండి గివ్ చేస్తాం అంటే ఇస్తారు, కానీ అంతకంటే ఎక్కువ ప్రనౌన్స్ అవుతుంది, ఓకేనా. సో ప్రనౌన్స్డ్ అనేది ఇక్కడ కరెక్ట్, అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇందులో దిస్ ఈజ్ అన్ఫార్చునేట్, ఓకేనా, సో దురదృష్టకరం అన్నట్టు. వెన్ దేర్ ఆర్ స్పేస్ ఫ్రమ్ వేరియస్ సైడ్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ నాట్ జస్ట్ ఉమెన్ బట్ ఆల్ సిటిజన్స్, ఓకేనా. ఇది దురదృష్టం అని అంటున్నారు. ఏది అని అంటే అన్ని సైడ్ల నుంచి, ఓకేనా, అన్ని సైడ్ల నుంచి, ఓకేనా, ఒకటి ఉండడం, ఏముండడం, అవి ఆప్షన్స్, ఓకేనా. ఎవరిపైన, ఓకేనా, ఉమెన్ అండ్
సిటిజన్స్, ఓకేనా, ఉమెన్ సిటిజన్లు మిగతా అందరి హక్కుల పైన ఏముండడం అనేది అన్ఫార్చునేట్ అని ఇక్కడ మ్యాటర్. చూడండి, దేర్ ఆర్ అని ఉంది. దేర్ ఆర్ అన్న తర్వాత ప్లూరల్ వర్బ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఏం రావాలి, ఇక్కడ ప్లూరల్ ఫామే రావాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, దేర్ ఈజ్ ఎ పర్సన్ అని అంటాం. దేర్ ఈజ్ ఎ పర్సన్, ఏ పర్సన్ అనేది సింగులర్, ఈజ్ వచ్చింది. కానీ ఇప్పుడు దేర్ ఆర్ అన్నాం అనుకోండి, పర్సన్స్, ఓకేనా, పర్సన్స్ కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది. ఇదే విధంగా దేర్ ఆర్ డెఫినెట్గా ప్లూరల్ ఫామే రావాలి. ప్రెషర్ అనేది సింగులర్ కాబట్టి ఆన్సర్ కాదు. కాన్స్ట్రైన్ అనేది కూడా సింగులర్, ఆన్సర్ కాదు. అప్రెషన్ అనేది కూడా సింగులర్, మీనింగ్ అవసరం లేదు, ఇక ఇక్కడ గ్రామటికల్నే పోతుంది. కాబట్టి ఉన్న ఆన్సర్ ఏంటండి, ప్రెషర్స్. ఓకే, సో ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇది డబుల్ ఫిల్లర్, ఇది ఓకేనా, డబుల్ ఫిల్లర్. ఇది పీఓలో వస్తాయి డెఫినెట్గా, క్లర్క్లో మెయిన్స్లో వస్తాయి, పీఓలో ప్రిలిమ్స్ మెయిన్స్ రెండిట్లలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ ఫాల్స్ అంటే ఇక్కడ ఆపదలు, డేంజర్స్ అని మీనింగ్. డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ ఫాల్స్ ఆఫ్ స్పేస్ సోల్లీ ఆన్ యురేనియం అంటే సోల్లీ అని అంటే సింగిల్గా, ఓకేనా, సింగిల్గా. ఏది ఇక్కడ మీనింగ్ ఏంటనంటే ఇక్కడ యురేనియం పైన ఆధారపడడం అనేది ఎంత డేంజరో వీళ్ళు చెప్తున్నారట. ఓకేనా, ఎవరు, ఇండియన్ సైంటిస్ట్. ఓకేనా, యురేనియం యాజ్ ఎ ఫ్యూయల్ ఫర్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇండియన్ సైంటిస్ట్స్ వార్న్ దట్ యురేనియం విల్ నాట్ లాస్ట్ ఫర్ లాంగ్ అండ్ ద రిసర్చ్ ఆన్ థోరియం యాజ్ ఇట్స్ స్పేస్ మస్ట్ బి రివైవ్డ్. అంటే యురేనియం అనేది ఎప్పుడో ఒకప్పుడు భూమిపైన పోతుంది, అది ఎప్పటికీ ఉండదు. కాబట్టి దీనిపైన పూర్తిగా ఆధారపడడం అనేది తప్పు. ఇంకొకటి దాన్ని మనం దీనికి బదులుగా ఇంకొక దాన్ని థోరియంను, ఓకేనా, తీసుకురావడం కోసం ట్రై చేయాలి అని చెప్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ డ్రాయింగ్ అటెన్షన్ టు పిట్ ఫాల్స్ ఆఫ్ యూజింగ్ సోల్లీ, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ డిపెండెన్స్ అనేది రావాలి మనకి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ పిట్ ఫాల్స్ ఆఫ్ బిలీవింగ్, నమ్మకం అనేది కాదు, ఇక్కడ కాంటెక్చువల్గా సెట్ కాదు. ఓకేనా, నెక్స్ట్ డ్రాయింగ్ అటెన్షన్ టు పిట్ ఫాల్స్ ఆఫ్ డిపెండింగ్. చూడండి, ఆఫ్ వచ్చింది, ఇక్కడ ఆఫ్ ఉంది కదా, ప్రెపోజిషన్ తర్వాత వచ్చే వర్బ్ డెఫినెట్గా V4 ఉండాలి. అన్ని ఆప్షన్లు V4లోనే ఉన్నాయి. ఆ గ్రామటికల్గా కరెక్టే కానీ కాంటెక్చువల్గా సెట్ కాదు అది. ఓకేనా, అంటే మనకు సందర్భానుసారంగా సెట్ కాదు. ఓకేనా, ఇది ఓకే. చూడండి, డ్రాయింగ్ అటెన్షన్ టు ద పిట్ ఫాల్స్ ఆఫ్ డిపెండింగ్ అనేది కొంతవరకు ఓకే. సోల్లీ ఆన్ ద యురేనియం యాజ్ ఎ ఫ్యూయల్. ఇండియన్ సైంటిస్ట్ వార్న్ దట్ యురేనియం విల్ నాట్ లాస్ట్. దస్ రీసెర్చ్ ఆన్ థోరియం యాజ్ ఇట్స్ రిజర్వ్. ఓకేనా, రిజర్వ్ అనేది ఓకేనా, యాక్చువల్గా ఏంటండి, యురేనియం పైన ఆధారపడడం కాకుండా ఇంకొకటి దీని వంతుకు ఇంకొకటి తీసుకురావాలి అంటే దీనికి బదులుగా అంటున్నాడు. కానీ రిజర్వ్ ఏంటండి, ఈ యురేనియంనే రిజర్వ్ చేయడం కాదు కదా ఇక్కడ మ్యాటరు. ఓకేనా, కాబట్టి ఇది సెట్ కావడం లేదు, కాబట్టి ఇది సెట్ అయినా కూడా ఇది ఆన్సర్ కాదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పిట్ ఫాల్స్ ఆఫ్ రికనింగ్. ఓకేనా, రికనింగ్ అనేది ఇక్కడ ఏ విధంగా కూడా కాదు. ఓకేనా, సో రిలేయింగ్ అని అంటే డిపెండ్ కావడం, ఆధారపడడం. ఓకేనా, సో ఇక్కడ థోరియం యాజ్ ఇట్స్ ఆల్టర్నేటివ్. ఓకేనా, ఆల్టర్నేటివ్ అని అంటే ఏంటంటే సబ్స్టిట్యూట్, అంటే దీని వంతుకు ఇది వాడడం అన్నట్టు. ఇక్కడ వచ్చింది కానీ ఇది సెట్ కావడం లేదు కదా. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఈ. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ యురేనియం పైన పూర్తిగా డెవలప్ కాకుండా ఓకేనా థోరియం పైన కూడా రీసెర్చ్ చేయాలి అని అంటున్నారు అన్నట్టు. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ ఇన్ అన్ ఎఫర్ట్ టు స్పేస్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ టు ఆల్. ఓకేనా, ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ ఏంటి, ఛాన్సెసా, ప్లాట్ఫామా, అపార్చునిటీసా, ప్రాస్పెక్ట్సా, పాలసీ. దాదాపుగా అన్నీ కూడా కొంత కరెక్ట్గానే ఉన్నాయి. నెక్స్ట్ చూడాలి, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ వితౌట్ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా, సో ఒకటి చేయడానికి ఓకే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ వితౌట్ అడిక్వేట్, సరిపోయినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ దగ్గర లేదు. అంటే ల్యాబుల ఫెసిలిటీస్ కానీ ఓకేనా ఫ్యాకల్టీస్ కానీ ఇలా లేకుండానే వాళ్ళు నడుపుతున్నారు. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది, దస్ చర్నింగ్ అవుట్ అంటే తీసుకొస్తున్నారు ఏంటి, గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్. ఓకేనా, మరి ఇప్పుడు అడిక్వేట్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎలాంటి గ్రాడ్యుయేట్లు వస్తారండి, ల్యాబ్ లేదు, ఫ్యాకల్టీ లేరు, ఏం లేదు, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఫ్రెష్ వాళ్ళు వస్తారా, ఫ్రెష్ అనేది పాజిటివ్ వర్డ్. ఓకేనా, ఇది క్యాపబుల్ వాళ్ళు వస్తారా, అసలు వాళ్ళకు ఏ ఫెసిలిటీ లేని క్యాపబుల్ ఎలా అవుతారు, ఇది కాదు. అన్ఎంప్లాయబుల్. ఓకేనా, కొంతవరకు ఓకే. నెక్స్ట్ ఎలిజిబుల్,
వాళ్ళకి కాంపిటెన్సీ లేదు, వాళ్ళకి కెపాసిటీ లేదు, ఎలిజిబుల్ ఎలా అవుతారు? ఇన్‌కాంపిటెంట్ అంటే ఏంటండి? సో, ఇలాంటి పవర్ లేని వాళ్ళు. ఓకేనా? బట్ ఇక్కడ పాలసీ, ఓకేనా? ఈయన ప్రొవైడ్ టు పాలసీ. పాలసీ అంటే విధానం. అసలు దీనికి సంబంధం లేదు. ఓకేనా? కాబట్టి ఇది సెట్ కాదు. ఉన్న వాటిలలో ఏంటండి? అపార్చునిటీస్. ఓకేనా? ఇన్ ఎన్ ఎఫర్ట్ టు ప్రొవైడ్ అపార్చునిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ టు ఆల్. ఓకేనా? హైయర్ ఎడ్యుకేషన్‌కి పంపియడం కోసం, ఓకేనా? వాళ్ళకేంటండి? అసలు ఏం ల్యాబులు లేవు. కానీ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ వస్తూనే ఉన్నారు. ఓకేనా? అంటే ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్. ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. Okay, so if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, if you have any doubts with respect to these questions, you may ask them in the comment section below. I will try to answer them. Okay, thank you.